అంటే అంటుందిగా ఇలాంటి వాళ్ళు ఎంతమంది కలిసి వచ్చినా కానీ మళ్ళీ మేమే అధికారంలోకి వస్తామంటాం. అవన్నీ ఉత్తకూతలు ఏముండదు. ఆయన చెప్పిన ప్రతి పథకం ఏం అమలు చేయలే. మొత్తం అంతే వచ్చే తెలుగుదేశం. ఎందుకు తెలుగుదేశమే రావాలనుకుంటున్నారు? ఎందుకు తెలుగుదేశమే కావాలంటే? తెలుగుదేశం అంటే మా తెలుగుదేశంలో బాగా స్వచ్ఛంగా ఏ చేయకుండా బాగానే ఉంది. మొన్న ఆల్రెడీ రోజా కూడా అంటుంది ఇంకా దోసుకోవటం దాచుకోవటం తప్పితే ఏమి చేయదు. రోజాకేం తెలుసు? సినిమాలు చూడటానికి తెలుసు. రోజాకేం తెలుసు? రోజాకేం తెలుసు? సినిమాలు తీసుకోవడం తెలుసు. ఎవరో ప్రభుత్వంలో ప్రాజెక్టు ఓపెన్ చేస్తే ఈయన వచ్చే ఓపెన్ చేసేది అంటున్నారు ఈసారి అధికారంలో వాళ్ళు అంటారు 100 అంటారు. వాళ్ళు 100 అంటారు. ఎవరో ఓపెన్ చేస్తే మొదలు పెట్టింది, నువ్వు ఓపెన్ చేసేది. రాజధాని ఇంటింటికి సచివాలయాలు పెట్టాను. ఇంటింటికి పథకాలు ఇచ్చాను. అంటే మొన్న రోజా కూడా అంటుంది నేనే రోజు ఇచ్చింది. మొన్న కొడాలి నాని కూడా ఈసారి ఇంటికి సర్దుకొని వెళ్ళిపోతున్నాను. కొడాలి నాని అంటుంది ఇంటికి సర్దుకొని వెళ్ళిపోతున్నాను. ఇంటికి పోవటమే జగన్ గారి పోయి స్టేషన్ లో కూకోవడమే, బయటకు వచ్చేది తాపు జరగదు సార్. పక్కా వచ్చేది తెలుగుదేశం. ముగ్గురు కలిసి కాబట్టి పక్కా వచ్చేది తెలుగుదేశం. ఆయన అంటే ఎంతమంది కలిసినా మళ్ళీ అధికారంలోకి మేము అంత సీన్ లేదు. పథకాలు ఏం పథకం అది? రూపాయి ఇస్తుంటే 4 రూపాయలు పెంచుతుండే అది పథకమా? కరెంటు బిల్లు 50 ఇచ్చేది 4 వస్తున్నాయి. ఏం పథకం చేసిండు? మన రోజా కూడా అంటుంది కదా అప్పులు కొత్తడు జనాల మీద వస్తుండు. రేపు రోజుకి ఎలా మనం సచివాలయం కూడా తాకట్టు పెట్టాడు. సచివాలయం కానీ తాకట్టు పెడుతున్నాడు. జగన్ ఇచ్చే అమ్మదే ఉంటుంది మా ఊర్లో. ఏం పథకాలు ఇస్తుండే? మొన్న కొడాలి నాని కూడా అంటుంది దాన్ని గెలవమని రేపు పొద్దున బాధ్యత మంత్రి పనిచేసిండు అనుకో. ఈ మంత్రి దగ్గర ఎవడ ఎందుకు ఇచ్చిండు? ఏ చెత్త ఆడపై ఈడ పనికిరా ఇడతల రజని కూడా అంటుంది లోకేష్ కనీసం ఒక వార్డు నెంబర్ కూడా పనికిరా. రేపు ఆమెను గెలవమని పచ్చలో ఆమె గెలిస్తే ఇంటికి ఏం పథకాలు డెవలప్మెంట్ చేసిన రజనీ తీసుకొచ్చి